గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 12th March 2026. నేను రేపటికి మనకి ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్, అలానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటా అనాలిసిస్, సెక్టోరియల్ అనాలిసిస్, కమ్యూడిటీ డేటా, ఫ్యూచర్స్ డేటాని యాడ్ చేశాను. ఇలాగా మల్టిపుల్ డేటా పాయింట్స్ని యాడ్ చేసి వీడియో చేశాను. సో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, రేపు ఎవరన్నా ట్రేడ్ చేస్తున్నట్టయితే ఆప్షన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాస్ నేను లాస్ట్ 4 ఫ్రైడేస్గా నేను గమనిస్తున్నది ఏంటి అంటే, ఒక ఫ్రైడే మనకి 6th వచ్చింది. ఇక్కడ కనుక చూసినట్టయితే ఆ 2 days క్యాండిల్స్ మీరు గమనించినట్టయితే నియర్లీ 100 or 200 పాయింట్స్ దగ్గర 150 పాయింట్స్ రేంజ్లో మూవ్. అదే కానీ మనకు ఫ్రైడే రోజు గమనించారు అంటే నియర్లీ 200 పాయింట్స్ స్వింగ్ అయ్యింది. అలానే నెక్స్ట్ ఫ్రైడే మనకి 13th వచ్చింది. 13th ఫ్రైడే కనుక మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకి థర్స్డే ఈ క్యాండిల్స్ మనకి మోర్ ఆర్ లెస్ కొంచెం 100-115 పాయింట్స్లో క్లోజ్ అయ్యింటి. నెక్స్ట్ థర్స్డే క్లోజింగ్ కనుక చూసినట్టయితే 25,800 దగ్గర ఉన్నది. అదే మనం ఫ్రైడే చూసినట్టయితే 24, అంటే 400 పాయింట్స్ మనకి ఇక్కడ స్వింగ్ అయినట్టు తెలుస్తుంది. సో అలానే నెక్స్ట్ ఫ్రైడే కనుక చూసినట్టయితే మీరు 20 వచ్చింది. ఇక్కడ కూడా చూసినట్టయితే లో మనకి 25,400 నుంచి నియర్లీ హై ఎక్కడ దాకా వెళ్ళిందంటే 25,650, అంటే 250 పాయింట్స్ ఇక్కడ ఒక స్వింగ్ జరిగినట్టు ఉంది. అలానే నెక్స్ట్ ఫ్రైడే కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి 25,400 దగ్గర ఉన్నది 25,200 దగ్గరికి వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి నియర్లీ 200 పాయింట్స్ స్వింగ్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా ఈ డేటాని మానిటర్ చేసి మీరు ప్లాన్ చేసుకోండి. మేబీ అవే ఉన్నా కూడా మీకు హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. మనము రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు కనిపిస్తుంది టిమ్కిన్ ఇండియా లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి ఈరోజు దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని విత్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం కనుక ఒకసారి ప్రీవియస్ చార్ట్ కనుక చెక్ చేసినట్టయితే మనకి నియర్లీ 3,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ ఒక మంచి మొమెంటం చూపిస్తూ ఈ స్టాక్ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఈ స్టాక్ను కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే మనకి క్యాంప్స్ కనిపిస్తుంది. క్యాంప్స్ మనకి నియర్గా 740 ఉన్నది. ఈ రీసెంట్ ఫాల్లో మనకి 630 దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు కనుక గమనించినట్టయితే లాస్ట్ 4 daysగా మనకి 630 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ 664 దగ్గర ఈరోజు క్యాండిల్ చూసుకున్నా కూడా మనకి లోయర్ లెవెల్లో నుంచి ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్తో ఫామ్ అయ్యి ఆ లెవెల్ని సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కింద నాకు కనిపిస్తుంది. సో చార్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే బజాజ్ ఫినాన్స్ మనకి రీసెంట్గా 900 దగ్గర నుంచి ఒక మంచి మూవ్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి లోయర్ సైడ్ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కనుక చూసినట్టయితే మనకి బజాజ్ ఫినాన్స్ ప్రీవియస్ సపోర్ట్ 890 దగ్గర ఉన్న సపోర్ట్ ఈరోజు బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతున్నట్టు తెలుసు. కరెంట్ ఉన్న ప్రైస్ కనుక చూసినట్టయితే నియర్లీ మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ట్రేడ్ అయిన ప్రైజెస్గా కనిపిస్తుంది. అలానే మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మారుతి కూడా సేమ్ చార్టే కనిపిస్తుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇది కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ యాక్చువల్లీ ఇదొక సపోర్ట్ ఉంది 14,000, తర్వాత ఇప్పుడు చూసినట్టయితే 13,500 సపోర్ట్ని బ్రేక్ చేసి మనకి ఈరోజు నియర్లీ 13,000 దగ్గర క్లోజ్ అయింది. ఇది కనుక ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి ఆగస్ట్ టైంలో న్యూ జిఎస్టీ రూల్స్ అనౌన్స్ చేశాక పెరిగిన ప్రైస్ అంటే నియర్లీ అప్పుడు మనకి 13,700 దగ్గర ఉన్నది. ముందు ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నియర్లీ 13,000, అంటే ఆ లెవెల్కి ఏదైతే ఉందో అక్కడికే వచ్చి ఈరోజు క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి
మారుతిలో కనిపిస్తున్న ఒక డేటా. అలానే ఇంకొక స్టాక్ కనుక మనం చూసినట్టయితే విబిఎల్, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కూడా మనకి సేమ్ ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ మనకి ఇప్పుడు ఈ స్టాక్ని కనుక మానిటర్ చేస్తే సీజనల్ స్టాక్ కింద చూస్తాం కాబట్టి మార్చి ఏప్రిల్ సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మేబీ ఈ స్టాక్ను మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఈ కరెంట్లీ ఈరోజు చూసినట్టయితే మనకి హ్యూజ్ సెల్ ఆఫ్తో మనకి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి బేరిష్ సైడ్ కనిపిస్తున్న స్టాక్స్. ఇప్పుడు మనం హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే బేసికల్లీ మనకి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనము ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ మనకి నియర్గా 1600 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనకి ఇక ఈ 1400 సపోర్ట్ నుంచి ఈ రీసెంట్ టైమ్స్లో 1600 దాకా వెళ్ళి ఇప్పుడు నిన్న ఈరోజు చూసినట్టయితే కొంచెం ఈ స్టాక్లో కరెక్షన్ వస్తున్నట్టు కనిపిస్తుంది. స్టార్ ప్యాటర్న్తో కనిపిస్తున్న స్టాక్ ఎంక్యూర్ ఫార్మా ఉంది కాబట్టి ఇది షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనము నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మంత్లీ అండ్ వీక్లీ ఆప్షన్ డేటా ఒకసారి అనాలిసిస్ చేసినట్టయితే మనకి ఫస్ట్ నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ చూసినట్టయితే నిఫ్టీ స్పాట్ ఈరోజు మనకి 3639 దగ్గర క్లోజ్ అయింది. అలానే మనకి 9 EMA 24,344 దగ్గర కనిపిస్తుంది. 21 EMA చూసినట్టయితే నేను ఇక్కడ 250 డేస్ క్లోజింగ్ క్యాండిల్కి క్యాలిక్యులేట్ చేశాను. సో 24,887 కనిపిస్తుంది. సో డైలీ RSI కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 25 దగ్గర ఉంది. విక్స్ నిన్నటితో పోలిస్తే కొంచెం హై సైడ్ మూవ్ అయినట్టు తెలుస్తుంది. 21.5 దగ్గర ఉంది. అదే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే కరెంట్ ఓఏ డేటా ప్రకారం సపోర్ట్ మనకి వీక్లీలో 23,600 దగ్గర కనిపిస్తుంది. అంటే కరెంట్ సపోర్ట్ 40 పాయింట్స్ అవేలో ఉంది. అలానే రెసిస్టెన్స్ ఒకసారి చూసినట్టయితే 24,000 దగ్గర చూపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ మనకి స్టిల్ 360 పాయింట్స్ అవేలో. ఒకసారి మంత్లీలో చెక్ చేసినట్టయితే మంత్లీలో మనకి సపోర్ట్ 23,500 దగ్గర కనిపిస్తుంది. అంటే నియర్లీ 140 పాయింట్స్ అవేలో ఉంది. అదే ఒకసారి రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి 23,800 దగ్గర కనిపిస్తుంది. అంటే 161 పాయింట్స్ అవేలో రెసిస్టెన్స్ ఉంది మంత్లీకి. సో ఇప్పుడు కనుక ఒకసారి మ్యాక్స్ పెయిన్ చెక్ చేసినట్టయితే మనకి వీక్లీలో 23,800 దగ్గర కనిపిస్తుంది. అలానే మంత్లీలో చూసినట్టయితే 24,000 దగ్గర కనిపిస్తుంది. హయ్యెస్ట్ ఓఏ డేటా బిల్డ్ అయింది ఇక్కడ మీరు చూడొచ్చు. అదే ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీకి వెరిఫై చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు స్పాట్ 55,100 దగ్గర ఉంది. కరెంట్ 9 EMA చూసినట్టయితే 57,390 దగ్గర ఉంది. అలానే 21 EMA చూసినట్టయితే 58,848 దగ్గర. అంటే కరెంట్లీ మనకి స్టిల్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఈ 9 EMA అండ్ 21 EMA కిందే ట్రేడ్ అవుతుంది. మేబీ స్టిల్ ఆ వీక్నెస్ కంటిన్యూ అవుతున్నట్టు అర్థమవుతుంది. RSI కనుక చూసినట్టయితే 26 దగ్గర ఉంది. అలానే మనకి ఆప్షన్ డేటా ప్రకారం రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే 55,500 దగ్గర ఉంది. అంటే మనకి నియర్లీ 400 పాయింట్స్ అవేలో రెసిస్టెన్స్ ఉంది. అలానే చూసినట్టయితే 55,000 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అలానే బ్యాంక్ నిఫ్టీకి మ్యాక్స్ పెయిన్ 56,000 దగ్గర ఉంది. హయ్యెస్ట్ బిల్డ్ అయిన ఓఏ డేటాని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనము అలానే సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీ ఒకసారి చెక్ చేసినట్టయితే సెన్సెక్స్ వీక్లీ 19th మార్చ్ ఎక్స్పైర్ అవుతుంది. అట్లానే మనకి మంత్లీ 25th మార్చ్ ఎక్స్పైర్ అవుతుంది. సో మనకి స్పాట్ కనుక చూసినట్టయితే యాక్చువల్గా ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నేను ఆ డేటాను తీసుకోలేదు. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ డేటా తీసుకున్నాను. సో ఇప్పుడు కనుక స్పాట్లో మనకి 76,034 దగ్గర క్లోజ్ అయింది. అలానే 9 EMA చూసినట్టయితే 78,530 దగ్గర ఉంది. అలానే 21 EMA 80,444 దగ్గర ఉంది. ఇలాగా చూసినట్టయితే మనకి స్టిల్ సెన్సెక్స్ కూడా వీక్నెస్ చూపిస్తుంది. డైలీ RSI కనుక చూసినా కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లోనే కనిపిస్తుంది. విక్స్
మనకి సేమే ఉంది. అలానే ఒకసారి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే వీక్లీలో 76,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే కరెంట్ స్పాట్కి రెసిస్టెన్స్ మనకి స్టిల్ 450 పాయింట్స్ అవైలో ఉంది. అదే సపోర్ట్ చూసినట్టయితే నియర్లీ సెన్సెక్స్ సపోర్ట్లోనే మనకి ఆప్షన్లో కూడా ఇదే డేటాకి బిల్డ్ అయినట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మంత్లీలో కూడా చూసినా కూడా మేబీ సెన్సెక్స్కి 76,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. అదే రెసిస్టెన్స్ చూసినట్టయితే మంత్లీకి 77,000 దగ్గర కనిపిస్తుంది. మ్యాక్స్ పెయిన్ 76,300 దగ్గర కనిపిస్తుంది. అలానే మంత్లీకి 77,000 దగ్గర ఉంది. ఈరోజు హయ్యెస్ట్ ఓఐ డేటా బిల్డ్ అయింది. మీరు ఇక్కడ కాల్కి పుట్కి చూడొచ్చు. ఇది మనకి ఆప్షన్స్లో కనిపిస్తున్న ఓఐ బిల్డ్ డేటా. ఇప్పుడు మనము ఒకసారి సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసాయో చూసినట్టయితే ఈరోజు మనకి హయ్యెస్ట్ గెయినర్గా నిఫ్టీ ఎనర్జీ కనిపిస్తుంది, ఫాలోడ్ బై నిఫ్టీ సిపిఎస్సి, తర్వాత నిఫ్టీ కమోడిటీస్ కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి నిఫ్టీ ఎనర్జీ నియర్గా 2%, తర్వాత సిపిఎస్సి 1.7% దాకా ఈరోజు పెరిగినట్టు తెలుస్తుంది. అలానే మనకి లూజర్స్ ఎక్కడుంది అంటే నిఫ్టీ ఆటో మనకి ఈరోజు కూడా నియర్గా 3.19% కరెక్ట్ అయింది. అలానే చూసినట్టయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కరెక్ట్ అయింది. అలానే నిఫ్టీ రియాలిటీ కూడా మనకి కరెక్ట్ అయింది. నిఫ్టీ ఆటో కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి సుమారుగా ఈ వారం 7% దాకా కరెక్ట్ అయింది. అలానే నిఫ్టీ బ్యాంక్ కూడా ఒకసారి చెక్ చేసినట్టయితే 1.14% ఈరోజు కరెక్ట్ అయ్యి ఈ వారం మనకి నియర్లీ 4.6% దాకా కరెక్ట్ అయింది. సో ఇది ఈరోజు కనిపిస్తున్న మనకి నిఫ్టీ సెక్టోరియల్ ఇండిసెస్ ఒక డేటా. ఇప్పుడు మనము ఫ్యూచర్స్లో లాంగ్స్ అండ్ షార్ట్ బిల్డప్ డేటా ఒకసారి కనుక చెక్ చేసినట్టయితే మనకి యాక్చువల్గా మండే ట్యూస్డేతో కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ని లాంగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎక్కువ స్టాక్స్లో వాళ్ళ పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. మండే చూసినట్టయితే మనకి 1 or 2 స్టాక్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి కొన్ని సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈరోజు కనుక చెక్ చేసినట్టయితే మేబీ మనకి పవర్ జనరేషన్ కంపెనీస్లో అలానే కమోడిటీ బేస్డ్ కంపెనీస్లో మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అక్కడ కనుక గమనించినట్టయితే మనము జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈరోజు మనకి నియర్లీ 6.5% దాకా పెరిగింది. తర్వాత టాటా పవర్, గెయిల్, ఎన్టీపీసీ, నేషనల్ అల్యూమినియం, పెట్రోనెట్, ఎల్ఎన్జీ ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అయిపోయి. ఇంకొకసారి మనం గమనించినట్టయితే రిలయన్స్ ఈరోజు మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం వల్ల మేబీ నిఫ్టీకి రిలయన్స్ పాజిటివ్లో ఉంటున్న ఆ ఫాల్కి కొంచెం కాంట్రిబ్యూషన్ పాజిటివ్ పాయింట్ సపోర్ట్ చేసి ఉంటుంది. అదే మనం షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే షార్ట్స్ మనకి ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్లో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. తర్వాత వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ రీసెంట్గా చూసినట్టయితే మనకి వరుణ్ బెవరేజెస్లో లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. మేబీ సమ్మర్ సీజన్ ట్రేడింగ్ స్టార్ట్ అయిందేమో అనుకున్నాను. మళ్ళీ మనకి ఈరోజు ఇవి వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్లో కూడా మనకి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. తర్వాత టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, జూబ్లియంట్ ఫుడ్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ మనకి ఒక్కసారి వాల్యూమ్ మల్టిపుల్తో చెక్ చేసినట్టయితే యాక్సిస్ బ్యాంక్లో మనకి స్టిల్ హ్యూజ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న లాంగ్స్ అండ్ షార్ట్ బిల్డప్ డేటా. ఇప్పుడు మనం కామెంట్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ ఒకసారి చెక్ చేసినట్టయితే గోల్డ్ $5,187 దగ్గర ఉంది. సిల్వర్ అలానే ఒకసారి చూసినట్టయితే $87 దగ్గర ఉంది. ఒకసారి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ దగ్గర చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ మనకి 91.5 ఉంది. అలానే బ్రెంట్ క్రూడ్ 97 దగ్గర ఉంది. మేబీ ఇవి అంత 90 పైన ఉండడం మన ఇండియన్ మార్కెట్స్కి అంత మంచిది కాదు. సో మేబీ బిలో 80 కిందకు వచ్చినప్పుడు తిరిగి మనకి మన మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంది. అలానే మనకి ఈరోజు గోల్డ్ ఈటీఎఫ్ ఎలాగా క్లోజ్ అయిందో చూసినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్ ఇండియాలో మనకి 132 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అలానే సిల్వర్ ఈటీఎఫ్స్ను చూసినట్టయితే మనకి నియర్లీ 253 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కమోడిటీ ప్రైజెస్ డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.